హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఏంటి అని అంటే ఎన్నో మూవీస్ వస్తున్నా ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అయితే ఒకటి వస్తుంది. అది రివెంజ్ డ్రామా అని అనుకోవచ్చు అనమాట. హాయ్ సార్. హాయ్. అది చంద్రప్పన్ డ్రామా, చంద్రప్పన్ సముద్రవాచి అని ఒక కొత్త మూవీతో వస్తున్నారు. మూవీ టీంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మంచి కాన్ఫిడెంట్తో ఉన్నారు సార్. ఎలా వచ్చింది సార్ మూవీ? ఎలా వచ్చింది? ఫస్ట్ ఆయనతోనే యా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఏంటి సార్ అసలు చంద్రప్పన్ రామ సముద్రవాసి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఏ తమిళ్ బ్యాక్డ్రాప్లో నుంచి, అంటే హీరో ఫాదరు తమిళియన్, సో ఆబ్వియస్గా హీరో తమిళియన్ అవుతారు కాబట్టి తమిళ్ ఫ్లేవర్ ఉండే నేమ్ సెట్ చేయాలని అలా ర్యాండమ్గా తీసుకొని అలా సెట్ చేసామన్నమాట. అంతే, ఇంకా మనకి రామసముద్రం బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి రామసముద్రవాసి అని సెట్ చేసి. అంటే ఈ టైటిల్కి సంబంధించి ఏదైనా రియల్గా జరిగిన స్టోరీ ఏదైనా ఉందా సార్? యా, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. యాక్చువల్గా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకొని తెరకెక్కిన సినిమానే ఇది. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటున్నారు కాబట్టి ఎక్కడ జరిగింది సార్? ఎలా ఏంటి? మదనపల్లి, ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి జరిగినవి. నేను ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి బేసికల్లీ. సో అలా మదనపల్లిలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ తెరకెక్కించాము. ఏంటి సార్ అసలు ఏముండబోతుంది అంటే కాన్సెప్ట్ దేని గురించి అని అంటే? రివెంజ్ డ్రామా. అదొకటే చెప్పగలను నేను. ఇట్స్ రివెంజ్ డ్రామా, బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రివెంజ్ డ్రామా అంటే అంటే ఏదైనా కథలో కొత్త స్ట్రాటజీ లేకపోతే ఇప్పుడున్న జనాల ఆడియన్స్కి అయితే ఒక ఇది లేదు సార్. అంటే రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని ఇక్కడ తీసుకొచ్చి మనం చూపిస్తున్నాం అంటే ఎంతో కొంత కల్పితమైనది చేయాలి. ఏమైనా దానికి సంబంధించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారంటే ఐ మీన్ దాన్ని కల్పితంగా మార్చడానికనా? డెఫినెట్గా. ఇప్పుడు సాంగ్స్ అనేవి మా రియల్ లైఫ్లో ఉండవు కదా, అవును, ఫైట్స్ అనేవి ఉండవు కదా. సో సోల్ ఏదైతే అది ఉందో అది ఉంటుంది. అంటే ఏం జరిగింది అనేది మాత్రం ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అనమాట, బట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అలా అనమాట. ఓకే సార్, మీరు ఆల్రెడీ ఒక డాక్టర్లో ఒక డెసిగ్నేషన్ ఉంది, మళ్ళీ ఇప్పుడు డాక్టర్ కమ్ యాక్టర్గా వచ్చారు. అసలు ఏం సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఎలా రావాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అంటే? అది అలా జరిగింది. అది అలా జరిగింది. అంటే ఏంటి సార్, ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరినైనా తీసుకు? స్టోరీలే ఇన్స్పైర్ చేశాను. డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ సిచ్యువేషన్. అది యాక్చువల్గా హార్ట్ టచింగ్ స్టోరీస్ కొన్ని నేను విన్నవి, చూసినవి నన్ను రైటర్గా మార్చాయి. ఆ రైటర్ నుంచి స్క్రీన్ ప్లే అలాగే ఇలా వచ్చామన్నమాట. లాస్ట్కి ఇలా ప్రజెంట్ అయ్యాం. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరే రైటర్, మీరే స్క్రీన్ ప్లే, మీరే డైరెక్టర్, మీరే హీరో, అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారంటే? అందరూ ఉన్నారు కదా, అందరు హెల్ప్ అనమాట. అంటే హ్యాండ్లింగ్ అంటే నాకు అంత టఫ్ అనిపించలేదు. స్క్రీన్ ప్లే వైజ్, స్టోరీ వైజ్ ఆల్రెడీ రాసేస్తున్నాను, అలా లిరిక్స్ ఆల్రెడీ రాసేస్తున్నాను. ఓకే, మూవీ సెట్స్లో వెళ్ళేటప్పటికి నేను ఆల్రెడీ ఆ గెటప్లో ఉన్నాను అనమాట. అంటే ప్రిపేర్డ్. అప్పుడు అది బిఎడ్ రావడానికి నాకు ఆల్మోస్ట్ 10 months పట్టింది. అంటే 10 months ముందు నుంచినే నేను ప్రిపేర్డ్, మెంటల్గా ప్రిపేర్ అయినాను, ఫిజికల్గా ప్రిపేర్ అయ్యాను. సో అలా ప్రిపేర్ అయ్యి ఓకే అలా చేసామన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండస్ట్రీకి వస్తున్నాము అని అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అన్నమాట. అలాంటిది మీరు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం అనేది ఒక సాహసం అని చెప్పుకోవాలి. అంటే ఒక బియర్డ్ అనేసి ఒక రఫ్ లుక్లో. అవునండి. అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? అంటే ఎవరైనా మీకు సజెషన్స్ ఏమైనా ఇచ్చారంటే? సజెషన్స్ ఇవ్వలేదు, కానీ కామెంట్ చేసేవాళ్ళు చేశారు, సపోర్ట్ చేసేవాళ్ళు చేశారు. అవన్నీ ఉన్నాయి. ఈ వీడేంది, డాక్టర్ ఏంది, పిచ్చోడు అయిపోయినాడు, వీడికి అవసరమా, ప్రొఫెషన్ బాగుంది, బాగా అట్లా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. బట్ వాళ్ళందరూ కూడా నా వెల్ విషర్సే. ఏమంటారు, ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉన్నారనుకోండి, అరే మనకు అవసరమారా అంటే వాళ్ళు డిస్కరేజ్ చేయాలని కాదు, కానీ అదే మన ఫ్రెండ్ ఇబ్బంది పడకూడదు, మన ఫ్రెండ్ సేఫ్ జోన్లో ఉండాలని చేసిన ప్రయత్నం వాళ్ళది. బట్ డెఫినెట్గా 24th తర్వాత లేదు, డెఫినెట్గా వీడు ఓకే చేశాడు అని అనిపించుకుంటాను డెఫినెట్లీ. ఓకే, అలాంటి వారికి మీరు సినిమా ద్వారా ఇచ్చే సమాధానం
ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్? వాళ్ళు రియలైజ్ అవుతారు, ఎస్ అబ్బా వీడు చేశారా కరెక్టే, మనం ఆ రోజు ఆ మాటని అనుకుండా డిస్కరేజ్ చేయకుండా ఉండాల్సింది. అంటే వాళ్ళు కూడా ఏమంటారు దాన్ని నెగిటివ్గా డిస్కరేజ్ చేసి బ్యాక్ స్టెప్ వేయించాలనేది కాదు వాళ్ళ ఇంటెన్షన్. అరే మన ఫ్రెండ్ మన కోలీగ్ ఇబ్బంది పడతాడేమో, పడకుండా చేద్దామని అలా చెప్పారంతే, అలా అనమాట. ఓకే, హీరోయిన్ గారు గార్జియస్, అసలు చాలా బాగున్నారు అసలు. థ్యాంక్ యూ సార్. ఎలా వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే మన డిఓపి గారి వల్ల. కరుణా సార్ యాక్చువల్గా ఈ మూవీకి చేసేవారు. సో అలా సార్ సర్చింగ్లో ఉన్నప్పుడు డిఓపి గారే సజెషన్ ఇచ్చారు, నా ప్రొఫైల్ ఇచ్చారు, ఒకసారి చూడండి అని చెప్పి. సో అందువల్లనే నేను ఎంటర్ అయ్యాను ఈ మూవీకి. ఓకే సార్, ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మీకు ఈ క్యారెక్టర్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏది అని అంటే? కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే బేసికలీ క్యారెక్టరైజేషన్, దీని స్క్రీన్ ప్రెజెన్సే. ఈ క్యారెక్టర్ చాలా కీ పాయింట్స్కి చాలా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ క్యారెక్టర్ మూవీ మొత్తంని లీడ్ చేస్తున్న క్యారెక్టర్ ఇది. సో బేసికలీ ఫీమేల్స్కి అంత స్క్రీన్ ప్రెజెన్స్ దొరకడమే కష్టం. సో సార్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో అందుకే నేను తీసుకున్నాను. అంటే నాలో ఉన్న వర్స్టాలిటీని ఆర్ చూపించడానికి, నాకు నేను ప్రూఫ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది నాకు. సో అందుకే నేను ఓకే అన్నాను. అంటే మీ మీద నడుస్తుంది కదా అని అంటున్నారు కాబట్టి, అంటే ఏంటి మేడం ఆ పాయింట్ ఏంటి అని అంటే ఏదైనా రివీల్ చేస్తారా మా ఆడియన్స్ గురించి? లేదా రివీల్ అయితే చేయలేము, మూవీ వచ్చి చూడాలి 24 జూలై థియేటర్లో. బట్ ట్రూ ఈవెంట్స్ ఎందుకు అంటున్నామంటే ఇది మన చుట్టూ జరిగిన సిచ్యువేషన్ కాబట్టి, నాకైనా ఐ విట్నెస్ సార్ కాబట్టి డెఫినెట్లీ సమ్ కాన్ఫిడెన్స్ దట్ ఇది కనెక్ట్ అవుతారని జనాలు. సో ఆ కాన్ఫిడెన్స్, సార్ కాన్ఫిడెన్స్లోనే మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే, అసలు అయితే మీరు చెప్పే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఒక అన్ఫార్చునేట్లీ ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చారైతే మీరు, అంటే ఇంతకు ముందు ఏమైనా వర్క్ చేశారా? చేశాను సార్. ఇంకా ముందు ఫార్చునేట్లీ వచ్చినారు, ఫార్చునేట్లీ వచ్చినారు. ఈ మూవీకా? ఈ మూవీకి ఫార్చునేట్లీ వచ్చాను. నా కెరియర్ అనేది అన్ఫార్చునేట్లీ వచ్చింది. అంటే తెలుగు అసలు ప్లాన్ లేకుండే. నాకు ఏదైనా అంటే నార్మల్గా చదివేసి జాబ్ చేయడం, దాన్ని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు లేకుండే, నా ఏం లేకుండే లైఫ్లో. ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే నేను ఒక పర్సనాలిటీని అని ప్రూవ్ చేసుకోవాలి, బిజినెస్ చేయాలి, లేకపోతే ఇవన్నింటికి ఏదైనా డిఫరెంట్ చేసి నేను ప్రూఫ్ చేయాలనేది ఆ అంబిషన్ అయితే ఉండే. దాంట్లో ఇది ఒక జర్నీ ఏడైంది ఆటోమేటిక్గా. ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి రాకపోయింది ఏం చేశారు? బిజినెస్ చేసుకునేదాన్ని ఏదైనా, ఎందుకంటే మాకు ఆల్రెడీ బిజినెస్ ఉన్నాయి కాబట్టి బ్యూటీ బిజినెస్ కానీ అలాంటి ఏదైనా బిజినెస్ కానీ చేసుకునేదాన్ని. ఓకే, అంటే ఈ సినిమాలో మంచి రోల్ పడింది అంటే లీడ్ రోల్ మీ ద్వారా సినిమా నడుస్తుందని అన్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలని? అన్ని కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. అంటే స్టోరీ బాగుండాలి, ఓన్లీ ఒక్కటే జోనర్లో చేయాలని లేదు నాకు. అన్ని జోనర్ మూవీ చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేయాలనేది ఉంది నాకు. అలా ఫిక్స్ ఏమీ లేదు. లీడ్ అయినా ఓకే, మంచి పెద్ద మూవీలో కీ రోల్ వచ్చినా ఓకే, నాకు సంబంధం లేదు. స్టోరీ బాగుండాలి, నా క్యారెక్టరైజేషన్ 5 minutes కానీ 5 hours కానీ 50 minutes కానీ నా క్యారెక్టర్కి డెప్త్ ఉండాలి. అప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు? బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే లేదు, బట్ నా ఫ్యామిలీ అయితే డెఫినెట్లీగా సపోర్టివ్గానే ఉన్నారు. ఎస్పెషల్లీ నా డాడీ మమ్మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే. బికాస్ నేను 13-14 years నాది డాన్స్ కెరియర్ కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నాకు తీసుకొని వెళ్ళడం, నా పర్ఫార్మెన్స్ టైం వచ్చినంత వరకు వెయిట్ చేయడం, మళ్ళీ చేయడం, అయిన తర్వాత తీసుకొని రావడం, డాన్స్ క్లాస్కి తీసుకొని వెళ్ళడం, నాకు కావాల్సిన కాస్ట్యూమ్, గెటప్, హెయిర్ స్టైల్, మేకప్ అవన్నీ చేయడం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే ఉంది. పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇవన్నీ. అయితే మీరు ఒక పెద్ద డాన్సర్ పెద్దది అనుకోనండి, బట్ నేను చేసిన ఆ టైంలో నేను చాలా అంటే దగ్గర 100+ కాంపిటీషన్ నేను విన్ అయి ఉంటాను నా లోకల్ ఏరియాలో, నా లోకల్ దగ్గర. దాంతోపాటు నేను టీవీ షోస్ కూడా చాలా చేశాను. టీవీ షోలో ఇప్పుడు విన్నర్ కాలేదు, బట్ రన్నర్స్ అప్ అలా అయ్యాను, గ్రాండ్ ఫినాలే వరకు వెళ్ళాను. అలా షోస్ చాలా ఉన్నాయండి. అంటే మీరు ఇన్ని చేశారని అంటున్నారు, ఎప్పుడైనా మీరు అనుకున్న ఐడెంటిఫికేషన్
మీకు వచ్చింది అని అనుకుంటున్నారా? డాన్సర్గానే వచ్చిందండి. అక్కడ నాకు వచ్చింది ఎప్పుడు కూడా. అంటే అంటే నా లైఫ్లో ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నా ఫాదర్ని కూడా సోనాలి వాళ్ళ నాన్న అంటారు, నాకు తెలిసిన వాళ్ళు డాన్స్లో ఇవన్నీ. సో నేను దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా నాన్న నాకు తీసుకొని వెళ్ళడం, నా పైన అంతా టైం ఇన్వెస్ట్ చేయడం, అవన్నీకి ఇదొక ఫలితం లాగా అనిపిస్తుంటుంది నాకు. సో అక్కడ ఒక డాన్సర్గానే పేరు ఉంది. బట్ ఇక్కడ ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో నేను నా మూవీస్ రిలీజ్ అయ్యాయి, నేను థియేటర్లో నేను చూడడం అనేది నాకు ఒక పెద్ద థింగ్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండేసి సో ఫార్ తెలియదు, నాకు ప్లాన్ ఏమీ లేదు. వెళ్తూ ఉండాలి సక్సెస్. అందరికీ ఒక పాయింట్ ఉంటుంది కదా. సో నేను నా వర్క్ చేస్తున్నాను, ఏదో చాప్టర్ ఎప్పుడు టర్న్ అవుతుంది ఆ రోజు చూస్తుంది. మీ సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మన? అంటే ఇది ఒకవేళ మంచి సక్సెస్ ముగ్గురికి, నా అమ్మ, నాన్న, నా గురు. ఎందుకంటే వాళ్ళ లేకపోతే నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉండను. నాకు అంటే ఆ కళని పాలిష్ చేశారు నా గురు, దానికి సపోర్టివ్గా ఎప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికే ఇస్తాను ఎప్పుడు. రియల్లీ గ్రేట్ అండి. అసలు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇప్పుడున్న చాలా మందికి దొరకదు. అవును, రియలీ గ్రేట్. యాక్చువల్లీ నేను ఏం చేయాలనుకున్నా, నేను అంటే నా స్టడీ కూడా 10th అయిన తర్వాత చెప్తారు కదా సైన్స్ తీసుకో అనేసి. బట్ నేను నా పేరెంట్స్ని చెప్పను, లేదు నేను కామర్స్ తీసుకుంటాను. ఓకే, నీకు నచ్చిందే చేసుకో. దెన్ బీకామ్ కూడా నా ఇష్టంతో చేశాను, MBA కూడా నా ఇష్టంతో చేశాను. సో నాకు ఎప్పుడు ఫోర్స్ లేదు, అలాంటి చోట్ల సపోర్టివ్ కానీ అంటారు. ఓకే సార్, అది మెయిన్ ఏంటి అని అంటే క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే మీరు ఎలానో డాక్టర్ అంటున్నారు కాబట్టి ఈ యాక్టర్లో ఒక రఫ్ లుక్, ఒక రఫ్ క్యారెక్టర్ ఉంది కదా. అంటే ఏంటి సార్ దీని గురించి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అక్కడ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరైనా చేశారా మీకంటే? అబ్బాయి ఎవరు లేదండి, లేదు. అంటే నేను ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా, ఒక క్యారెక్టర్ అలాగే ఉంటాడు అనమాట. ఒక సఫరర్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. సో అతని పిక్చర్ చూసిన తర్వాత వీడియోస్, నెంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అలా వచ్చినాయి. అంటే అది పెద్ద న్యూస్ లాగా వచ్చింది. అతన్ని చూసిన తర్వాత ఓకే, ఈ క్యారెక్టర్ని ఇలాగే ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో అనిపించి అలా తయారండి. సో అంటే మీరు ఎక్కువగా అఫీషియల్గా ఉంటారు కదా సార్, అంటే ఏం అలవాటు ఉండదు. ఖచ్చితంగా చెప్పాలి అని అంటే మాస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నదంతా మాస్ క్యారెక్టర్, మీరు ఎలానో క్లాస్ క్యారెక్టర్ ఎలానో తెలుస్తుంది. ఎలానో ఇంట్రోవర్టా సార్ ఎక్స్ట్రోవర్టా? అది వీళ్ళు చెప్పాలి. డాక్టర్ కాబట్టి హైజీన్కి చాలా చూస్తారు, బట్ సెట్లో అలా ఉండదు, మీకు తెలుసు కదా. సో దాన్ని స్టార్టింగ్లో ఇంకా ఏం చేయాలి సోనాలి తప్పదు అనేవారు. అలాంటిది మరి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనే ఆలోచన మీలో వచ్చినప్పుడు దాని గురించి ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ లాంగ్ ప్రిపరేషన్. యాక్చువల్గా ఆ లుక్ రావడానికి, ఆ గడ్డం, ఆ జుట్టు పెంచడానికి, అలా అప్పటి నుంచి ప్రిపరేషన్. ఇప్పుడు సీన్లు కూడా మిర్రర్ ఎదురు నిలబడుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసేవాడిని అలా అనమాట. అంటే నాకు స్టోరీ రాసినప్పుడు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు, డైలాగ్స్ రాసినప్పుడు మనకి అనిపించేది, అంటే నేను ఫీల్ అయ్యి రాసేవాడిని కాబట్టి అది కొంచెము ప్లస్ అయిందేమో అని అనుకుంటాను, చూడాలి. అంటే మెయిన్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే బియర్డ్, రఫ్ లుక్, వీటన్నిటికన్నా బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి సరౌండింగ్స్లో ఏమైనా తిరగడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడం, అబ్జర్వేషన్ అండి, జస్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తామంది బై సీయింగ్ ఇట్. ఓకే, నేను చూశాను, ఓకే వాక్ ఇలా ఉంది, గెయిట్ ఇలా ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి. సో లాంగ్వేజ్ కూడా అది కొంచెం డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. యాక్చువల్గా రామసముద్రం అనేది ఏపీ, తెలంగాణ, కర్ణాటక బార్డర్ విలేజ్ అనమాట, టౌన్, చిన్న స్మాల్ టౌన్. సో అలా అక్కడ చూసిన తర్వాత అలా కొంచెం గ్రాస్ప్ చేసుకుని అలా ప్రజెంట్ అయింది. అంటే సముద్రవాసి అనేది అక్కడ బీచ్లో ఉన్న పీపుల్ అంతా కొద్దిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న లోకల్ లేదు, ఇది సముద్రం కాదండి, రామసముద్రం అనేది మండల్ పేరు అండి, ఊరి పేరు. ఓకే, సో ఇది సముద్రం లేదు అసలు, బ్యాక్గ్రౌండ్లో సముద్రమే లేదు. అంటే బీచ్ ఎక్కువ ట్రైలర్లో చూసుకున్నా ఎక్కువ బీచ్కి సంబంధించిన షార్ట్స్ లేదండి, అసలు లేదు. బీచ్ సంబంధించిన సాంగ్ లేదు అసలు. ఇప్పుడు బీచ్కి సంబంధించిన షార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి కదా. లేదండి, వాటర్ షాట్, మాంటేజ్ షాట్ అది కాదు, బీచ్ కాదు అది. బీచ్ సంబంధించిన సాంగ్ ఒక సాంగ్లో ఉంది, దానికోసం నెల్లూరు వెళ్ళాను నేను. నెల్లూరు బీచ్ అక్కడ తీసుకున్నాము. అది ఇంతవరకు సాంగ్ రిలీజ్ చేయాల, అందుకనే నేను అనుకుంటున్నా సాంగ్ రిలీజ్ చేయలేదు కదా, బీచ్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నా. లేదు, అది కాదండి. ఓకే సార్, అంటే ఇంకా నెక్స్ట్ మీరు ఎలా ఉండబోతుంది సార్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది సార్ క్యారెక్టర్. పీపుల్ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతారు. క్యారెక్టర్ ఏం చెప్తుందో బాగా అది ఎలా ఉంటుందంటే కమ్యూనికేటివ్గా ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం అది స్టోరీకి బాగా హెల్ప్ అవుతుంది.
సో దే లవ్డ్ ఇట్. మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఏదైనా ఉందా సార్? అంటే డెఫినెట్గా దాంట్లో ఏంటంటే నాకు ఫాదర్గా అప్పాజీ గారు చేశారు, సీనియర్ యాక్టర్ అప్పాజీ గారు చేశారు. ఓకే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ TFI ప్రజెంట్. ఐ లైక్ అంటే ఆయన చాలా హెల్ప్ చేశారు. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం, సార్ చెప్పినప్పుడు ఒక ర్యాపో ఉంటుంది కదా తండ్రికి ఫాదర్కి కొడుక్కి మధ్యలో ఒక ర్యాపో. అంటే ఇందులో ఏంటంటే ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్గా. సో ఫర్ ఎ నెగిటివ్ ఫాదర్ నెగిటివ్ సన్. అవును. ఓకే. సో అట్లా ఎట్లా ఉంటుందంటే ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్కి, అది హీరో క్యారెక్టర్కి దానికి ఒక రిలేషన్ ఉంటుంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పేటట్టు అంటే ఒక నెగిటివ్ రోల్లో వస్తుంది అవును సార్. మీ క్యారెక్టర్. negative. అంటే నెగిటివ్ షేడ్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది సార్. Yeah. అలాంటిది మీకు నెగిటివ్ షేడ్ వచ్చేటప్పుడు మీరేమనుకున్నారు సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ నెగిటివ్ రోల్కి నేను సెట్ అవుతాను అంటే ఏమనుకున్నానంటే సార్, అది నేను నెగిటివ్ అని ఎక్కడ చెప్పను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నా క్యారెక్టర్లో కూడా అంత నెగిటివిటీ ఉండదు, బట్ ఇట్స్ ఒక ఫ్లేవర్డ్ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట ఇది. నాకు అది అనిపించింది, ఒక చిన్న లేయర్ ఉంది, ఓకే. దట్ హ్యాస్ టు బీ డెల్ట్ వెరీ స్మూత్లీ. సో ఇది ఒక ఛాలెంజింగ్ అనిపించింది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉంటుందంటే, ఇంకా మరి కథలోకి ఎక్కువ వెళ్ళకూడదు బేసిక్గా. పర్లేదు సార్, ఎవరైనా ఏం కాదు, మా ఆడియన్స్ ఇంకా ఎక్కువ చూస్తారు. 24th వెళ్ళిపోదాం, నిజంగా 24th వెళ్ళిపోదాం. అది సో హీరోకి ఏమాత్రం తగ్గని క్యారెక్టర్ నా. ఓకే. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ క్యారెక్టర్. ఈ సబ్జెక్ట్లో ఉన్న అదే గొప్పతనం అండి. అంటే ఎవరు కూడా నాదే గొప్ప అనేదే ఉండదు. కథ కంటెంట్ గొప్పగా ఉంటుంది యాక్చువల్గా. ఆ కంటెంట్కి ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క పిల్లర్. ఓకే. సో అంతే, ఇంకా అంతే. అంటే సినిమాలో పెద్ద ట్విస్ట్లే ఉన్నాయి. డెఫినెట్గా ఉంది. ఓకే సార్. అంటే ఇది మీ డెబ్యూ ఫిలిం సార్? లేదు, ఇది ఒక థర్డ్ మూవీ సార్. ఫస్ట్ ఒక మూవీ ప్లాంట్ మ్యాన్ అని థియేటర్ రిలీజ్ అయింది అది. సో దాంట్లో నేను తను హీరోయిన్ కలిసి యాక్ట్ చేశాను, సోనాలి నేను. సో ఆల్రెడీ వి నో ఈచ్ అదర్. సెకండ్ మూవీ వచ్చి ఒక క్రికెట్ టోర్నమెంట్ అని, ఒక క్రికెట్ బేస్డ్ మూవీ. ఓకే. అది రెడీ అవుతుంది ఆల్మోస్ట్ రిలీజ్కి. దిస్ ఈజ్ మై థర్డ్ ప్రాజెక్ట్. అంటే ప్రతి ఒక్కటి రిలీజింగ్ సెకండ్ వన్ అంతే. ప్రతి ఒక్కటి డిఫరెంట్ జానర్స్. అంటే దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవుతుంటారు? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు, సార్ క్యారెక్టర్ రెఫరెన్స్ చెప్పవచ్చు, నాకేం గుర్తొచ్చింది అది కూడా వద్దా? పర్లేదు సార్. ఎందుకు ఆపేస్తారు? 24th బాగుంటుంది సార్. ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంటుంది. సార్ చెప్పినప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ఒక రెఫరెన్స్ గుర్తొస్తుంది. సో నేను సార్ని కొన్ని డౌట్స్ అడిగేవాడిని, సార్ ఇది ఆ క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది అని అంటే ఆయన ఇంకొంచెం ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. సో దాని మీద కూర్చొని వర్క్ చేసుకోవడం. ఒక్కొక్కసారి షార్ట్ గ్యాప్ ఉన్నప్పుడు సోనాలితో డిస్కస్ చేసుకునేవాళ్ళం, ఈ క్యారెక్టర్ ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. హరీష్ ప్రోతో డిస్కస్ చేసుకునేవాళ్ళం, తన ఇన్పుట్స్ ఉపయోగపడేవి. అలాగే అప్పాజీ గారితో డిస్కస్ చేసేవాళ్ళం. సో ఎవ్రీబడి ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాటన్నిటిని చేసుకుంటా ఫైనల్గా అది అప్రూవ్ చేయాల్సిన సారే. ఆబ్వియస్గా ఆయన అనుకున్న అవుట్పుట్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. కొంచెం వర్క్ చేసాం బాగా. ఆయన సపోర్ట్ ఎలా ఉండేది సార్? అంటే ఇప్పుడు నార్మల్గా ఎందుకు అని అంటే ఆయన ఒక్క దీంట్లోనే కాదు, హీరో అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, ప్రొడ్యూషన్ అన్నింటిలో ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉండేది ఆయనతో? నిజం చెప్పాలంటే సార్, ఆయన అన్నిట్లో ఉన్నాడు, ఎంత ఉన్నాడు అనేది నిజమో, సెట్లో ఉన్నాడు అనేది ఇంకా అంతకంటే నిజం. నిజంగా. ఎందుకంటే ప్రతి దగ్గర హెల్ప్ చేసేవాడు. అంటే ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చి అడిగితే ఈజ్ వెరీ రీచబుల్, యాక్సెసిబుల్. నేను బిజీ ఉన్నాను తర్వాత చెప్తానని కానీ అలాంటివి ఎప్పుడు లేవన్నమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తూనే మిగతా అన్నీ కూడా ఆయన కరెక్ట్గా, ఏమన్నా డౌట్ వచ్చినా ఇమీడియట్గా హీఈస్ వెరీ యాక్సెసిబుల్. డైరెక్షన్ టీం అందరికీ, అంటే మీ ముందుగా అంటే మీ ముఖంగా చెప్తున్నాను, డైరెక్షన్ టీం కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్ సార్. ఓకే సార్. నెక్స్ట్ హరీష్ గారు, నెక్స్ట్ ఇంకో పిల్లర్ అనేది అనుకోవచ్చు అనమాట మూవీకి. ఆ పిల్లర్ అని తెలుస్తుంది. ఏంటి సార్ అసలు మీ క్యారెక్టర్ ఏంటి? పిల్లరేనా లేకపోతే ఇంకేనా? ఇందులో చాలా పిల్లర్స్ ఉన్నాయి, నేను కూడా ఒక పిల్లర్. సో ఏ క్యారెక్టర్ కూడా ఫర్ ద సేక్ రాయలేదు. ఆయన కథ రాసుకోవడం, ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక ఎమోషన్ రన్ అవుతుంటుంది. సో అందరికీ కూడా ఆ ఇంపార్టెన్స్ ఉంది. ఎప్పుడు ఫర్ ద సేక్ అలా వచ్చి వెళ్ళిపోయేది లేదు. ఈవెన్ హీరోయిన్ జనరల్గా మనం తెలుగు సినిమాల్లో, అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ 100 ఫిల్మ్స్, 90% ఫిల్మ్స్లో సాంగ్స్లో వచ్చి వెళ్ళిపోతారు. బట్ ఈ కథను తను డ్రైవ్ చేసేది తను.
బట్ ఆ చిక్కుముడులన్నీ కొద్దిగా రివీల్ చేసేది ఇదంతా నా క్యారెక్టర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా నా క్యారెక్టర్. ఓకే, అయితే హీరోయిన్ సపోర్టింగ్ రోల్ అనమాట మీద. హీరోయిన్ సపోర్టింగ్ రోల్ కాదు అసలు, ఏది నేను రివీల్ Story చేయాలనుకోవట్లేదు. వచ్చి చూడండి. స్టోరీ సపోర్టింగ్ రోల్. హీరోయిన్ కి సపోర్టింగ్ రోల్ అని చెప్పారు. కాదు, లేదు యాక్చువల్లీ Movie నాకు supporting మీకు సీనేనా ఉందా? ఉంది ఉంది ఉంది. ఉంది, చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు. 24th థియేటర్స్లోకి వచ్చి చూడండి. ఏం బ్రో, అంటే మీ ద్వారా జనానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ మెసేజ్ అని కాదండి, ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయండి సెకండ్ హాఫ్లో. ఓకే, చాలా లైక్ ఇప్పుడున్న లైఫ్లో చాలామందికి ఎథికల్ వాల్యూస్ లేవు. ఈ స్టోరీ ఎథికల్గా మనల్ని ఆలోచింపజేసే సినిమా అయితే అని నేను నమ్ముతున్నాను, మేమందరం నమ్ముతున్నాం. చూసాక కరెక్టరా మనం ఎలా ఉంటున్నాం లైఫ్లో అన్నది మనం ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోగలం. సో మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్న సినిమా, మెసేజ్ ఏం కాదు కానీ ఒక మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్న సినిమా. అంటే మీ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో సింకే క్యారెక్టర్కి ఏదైనా రిలేటబుల్ ఉందా బ్రో? అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఈ సినిమాలో కంప్లీట్ వేరే అంటే నెగిటివ్ షేడ్ అని అనుకోవచ్చు అంటే సినిమాలో షేడ్ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు, సినిమా చూసాక తెలుసుకుంటారు. బట్ ఇంటర్నల్గా డైలాగ్ పార్ట్ కన్నా వాడి మెంటల్ స్టేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మైండ్లో రన్ అవుతూ ఒక జరిగిన కథని లేదంటే జరిగిన విషయాన్ని మెంటల్గా రన్ అవుతూ మైండ్లో రన్ అవుతూ చేసే యాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది నాకు చాలా ఒక మంచి ఛాలెంజ్లా అనిపించింది. ఇది మీదే ఫస్ట్ మూవీ కాదండి, రిలీజ్ అయినవి అయితే ఒక 5-6 ఫిల్మ్స్. లాస్ట్ మంత్ నా 16th ఫిల్మ్ చేశాను. ఇది ఈ మధ్యలో ఎక్కడ అన్నది నేను 16th ఫిల్మ్. ఓకే, అవి బాగా నోనబుల్ ఆర్టిస్ట్ అని కాకపోతే బట్ ఇంకా బ్రేక్ రాలేదు, చేస్తున్నాను, బిజీగా చేస్తున్నాను. బట్ బ్రేక్ కోసం చూస్తున్నాను. వస్తుంది వస్తుంది, హీరోగా 24th వస్తుంది. 24th చంద్రప్పంతో ఖచ్చితంగా వస్తుంది బ్రో, నేనైతే నమ్ముతున్నాను. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ సినిమా ద్వారా అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఖచ్చితంగా ఆడియన్స్ అనేది థియేటర్స్ వరకు రావాలి అని అంటే ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు సార్? యా, డెఫినెట్లీ ఇది అందరినీ ఆలోచింపజేస్తుంది. డెఫినెట్గా ఫీల్ అంటే అందరూ ఆ ఫీల్ అయితే వస్తుంది. అరే ఇతను చెప్పాలనుకున్నది చెప్పింది కరెక్టే కదా, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అనే పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. మోర్ ఓవర్ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, సాంగ్స్ చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది. అంటే ఒక మంచి మెసేజ్ అయితే ఉంది మీ అందరు. డెఫినెట్లీ మెసేజ్ అని చెప్పలేము కానీ యా డెఫినెట్గా ఆలోచింపజేస్తుంది. మీరు మ్యామ్ మీరు కూడా మా ఆడియన్స్ గురించి ఎంటర్టైన్ మనం మూవీ చూసిందే ఎంటర్టైన్మెంట్ కోసమే. సో డెఫినెట్లీ మీరు ఎంటర్టైన్ అవుతారు. ఇందాక హరీష్ చెప్పినట్టు ఇట్స్ ఎథికల్ వాల్యూస్ ఉన్న మూవీ. మీరు ఇక్కడ కనెక్ట్ అవ్వరు అనేది ఏమీ లేదు, ఎందుకంటే 1-to-1 స్టోరీకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీరు డెఫినెట్లీ బోర్ అవ్వరు అండ్ సినిమాని బాగానే ఎంజాయ్ చేస్తారు. ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ 24th July ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్. ఖచ్చితంగా మిమ్మల్ని చూడటానికైనా ఖచ్చితంగా మూవీకి వస్తారు, ఎందుకంటే అందుకు ఆఫ్ చేసుకున్నారు. నెక్స్ట్ మీరు మంచి మూవీ, ఎథికల్ వాల్యూస్ వాళ్ళు చెప్పినట్లుగా డెఫినెట్గా ఏంటంటే మనల్ని ఆలోచింపజేస్తుంది మూవీ. అంటే కరెంట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కాంటెంపరీ ఇష్యూస్, వాటన్నిటిని మంచిగా టచ్ చేశారు. మంచిగా ఒక మంచి ఫీల్ ఉంటుందండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్, యూ విల్ బీ ఎంటర్టైన్డ్ ఆన్ 24th July. ప్లీజ్ వాచ్ చంద్రప్పన్ రామసముద్రవాసి. ఓకే సార్, డెఫినెట్లీ మీ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చూశారు కదా, చంద్రప్పన్ రామసముద్రవాసి 24th July రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.